చదువు. చాలు, చివరి మాటలు మనం చదువుకుందాం. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతము మట్టుకు మనము కలిగి ఉన్నటువంటి దృఢ విశ్వాసము మనము చేపట్టిన ఎడలనే, అంటే ప్రారంభించబడినటువంటి ఆత్మీయ జీవితము మొదటగా ప్రభునందు విశ్వాసంతో మనం మొదలు పెడతాం కదండి. అయితే క్రీస్తులో పాలివారముగా అవ్వాలి అని అంటే, క్రీస్తులో పాలివారముగా అవ్వాలి అంటే ఆయనకు కలిగినవి మన జీవితాల్లో కలిగి ఉండాలంటే, ఆయన ఇచ్చినవి మన జీవితాల్లో మనము పొందుకోవాలి అంటే, ఆయనతో పాటు పాలిభాగస్థులముగా ఉండాలి అని అంటే మనము చివరి వరకు చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. అదేమిటి అని అంటే, అంతము మట్టుకు మొదట నుండి మనము కలిగినటువంటి దృఢ విశ్వాసము మనము చేపట్టుకుని, అంటే అది కలిగి ఉండాలి. ఎప్పటి వరకు? అంతము వరకు. అంతం వరకు మనము అలాగున గట్టిగా విశ్వాసాన్ని చేపడితేనే క్రీస్తులో పాలివారం అవుతాము. సర్వసాధారణ మనకు ఒక సామెత ఉంది, ఏంటంటే గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలుగుతాం, బలవంతంగా నీళ్ళని తాగించలేమట కదా. అంటే అక్కడ వరకు వెళ్ళి సగంలో ఆగిపోయేది ఉంటుంది, లేదా చెరువు దగ్గరికి వెళ్ళి కూడా అది తాకకుండా ఉంటే మనం ఏం చేయలేం కదా. ఎప్పుడు దాని దాహం తీరుతుంది అని అంటే చెరువు దగ్గరికి వెళ్ళినంత వరకు కాదు, నీళ్ళ దగ్గరికి వెళ్ళినంత వరకు కాదు, అది ఆ నీళ్లను త్రాగిన తర్వాతే కదా. త్రాగినంత వరకు కూడా అది తను చేయాల్సిన పని చేయాలి. ప్రియులరా, దేవునిలో పాలివారంగా ఉండాలంటే మనము మొదటి నుండి మనకు ఉన్నటువంటి దృఢ విశ్వాసం, మొదటి నుండి మనకు ఉన్నటువంటి దృఢ విశ్వాసం. నిన్న దినాన్న మనం వాక్యం విన్నాం, పునాది ఒక్కసారి వేస్తాం, దృఢమైనటువంటి పునాది ఒకసారి వేస్తాం. ఇంకా విశ్వాసం గురించి, ఇంకా మరణ పునరుద్ధానాల గురించి, ఇంకా బాప్తిసం గురించి, ఇంకా మారు మనసు గురించి మనము ప్రతిరోజు ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ వేసిన పునాదే మరలా వేసుకోము. ఒకసారి పునాది వేసుకున్న తర్వాత ఏం చేస్తామండి? దాని మీద మనము చక్కటి కట్టడాన్ని కట్టుకోవాలి. అలాగని చూడండి, మనము ప్రభువులో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి స్థితిని కలిగి ఉండాలి అని అంటే ఏదో కొద్ది కాలం విశ్వాసంలో ఉంటే సరిపోదు. అంతము మట్టుకు మన యొక్క దృఢ విశ్వాసాన్ని మనము కొనసాగించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, చాలామంది సగంలోనే ఏమవుతారండి? చేజార్చుకుంటారు, సగంలోనే చేజార్చుకుంటారు. అప్పుడప్పుడు మనము వింటూ ఉంటాం, ఏమంటే ఏమండి మేము బస్సులో వెళ్తూ ఉంటే మధ్యలో ఎవరో పర్స్ కొట్టేశారని అంటామా? స్టార్టింగ్లో పర్స్ కొడితే ఏం చేస్తాం? అక్కడే ఉండిపోతాం. ఇంటికి వచ్చి మళ్ళీ పర్స్ కొనుక్కోనో లేదా డబ్బులు పట్టుకొని వెళ్తాం. వీళ్ళు ఏమంటారంటే, దారిలో కొట్టేశారండి మా బ్యాగేజ్, మా లగేజ్ దారిలో కొట్టేశారండి అంటే వీళ్ళు మధ్యలో ఏమయ్యారు? వారి లగేజ్ని చేజార్చుకున్నారు, లేదా వారి పర్సుని పోగొట్టుకున్నారు. మరి మధ్యలో పోగొట్టుకుంటే చివరి వరకు వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. ఎందుకు? ఆ మార్గ మధ్యంలో ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు తీరాలంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కదా. అలాగే పిల్లరా, ప్రభువులో ఉన్నటువంటి ఆ స్థితిని మనం మన దృష్టి ఎప్పుడు కూడా దేవునిలో ఉన్న వాటిలో నేను ఎలాగో పాలుభాగస్తునిగా ఉంటాను. చూడండి, ఎవరైనా పిలాతో ఒక మాట అంటాడు, ఏమంటే ఆయన చేతులు కడుక్కుంటూ ఏమంటాడు? ఇందులో ఈ పాపంలో నేను పాలుభాగస్తునిగా ఉండట్లేదు, ఎందుకంటే నాకు ఇదేం అంటే తను ఉండడానికి ఇష్టపడటం లేదు, అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడటం లేదు. ఎందుకు? అందులో ఉంటే ఆ షాప్ మీద తన మీదకి వస్తున్న భయం. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏమంటారండి? అక్కడ ఉన్నటువంటి యూదులు ఏమంటారు? ఆ షాప్ మీద, మా మీద, మా పిల్లల మీద. చూడండి, దీవెనలో పాలిభాగస్తులు అయితే మన పరిస్థితి ఒకలాగుంటుంది,
అలాగనే శాపములో పాలిభాగస్తులమైతే ఆ శాపం అనేది మన మీద పనిచేస్తుంది. ఇక్కడ క్రీస్తులో మనం పాలివారముగా ఉండాలంటే దేవునిలో ఉన్నటువంటి ఆ గొప్పతనం కానీ, దేవునిలో ఉన్నటువంటి సమృద్ధి కానీ, దేవునిలో ఉన్నటువంటి ఏవైతే స్థితులు ఉన్నాయో వాటన్నిటిలో మనం పాలిభాగస్తులం అవుతాం. ఎలాగనవుతాం? ఊరకనే అవ్వం కదా, ఊరకనే మనం అవ్వలేము. అలాగని పాలిభాగస్తులుగా ఉండాలంటే ఎన్నో విషయాల్లో చివరి వరకు మనం వెళ్ళాలి, చివరి వరకు వాటిని మనం కాపాడుకుంటూ ఉండాలి. అటువంటి వాటిలో మొదటిది ఏంటంటే విశ్వాసము, దృఢమైనటువంటి విశ్వాసము. అంటే బలహీనమైన విశ్వాసం కూడా ఉంటుంది, అవునా? పేతురుతో ప్రభు ఏమంటాడంటే అల్ప విశ్వాసి. ముందు అతని విశ్వాసం ఎలాగుంది? యేసు ప్రభువుని చూసినప్పుడు ఏమన్నాడు? ప్రభువా, నీవే అయితే నేను నీళ్ళ మీద నడవడానికి నీవు నన్ను పిలువు, రమ్మను, ఒప్పుకో, వస్తే నేను వచ్చేస్తాను నీటి మీద. ఎంత విశ్వాసం అండి! గొప్ప విశ్వాసం అది. నీళ్ళ మీద నడవడం మామూలు విషయమా? ఎందుకు? యేసు ప్రభు వారు నడుస్తున్నారంటే యేసు ప్రభులా నేను కూడా నీటి మీద నడవాలి. మరి అంత విశ్వాసం రావాలంటే నిజంగా చాలా ధైర్యం కావాలి కదండి. మరి మంచిదే, ప్రభువుని చూసినప్పుడు ప్రభు నీవే అయితే నన్ను నీళ్ళ మీద నడువు. గొప్ప విశ్వాసంతో అడుగేశాడు. ఎందులోకి? నీటి మీద అడుగులు వేశాడు. నీటి మీద అడుగులు వేసిన వెంటనే గాలిని చూచి భయపడ్డాడు. దేన్ని చూసి భయపడ్డాడని? గాలి ఏమైనా కొత్త ఆయనకి? పేతురు గారికి గాలి ఏమైనా కొత్త? సముద్రం ఏమైనా కొత్త? నడవడం కొత్త కానీ సముద్రం ఏమి కొత్త ఆయనకి కాదు. సముద్రంలో గాలులు కొత్త కాదు. మరి ఎందుకు భయపడ్డాడు అనంటే ప్రభువును చూడగా వచ్చినటువంటి ఆ దృఢమైన విశ్వాసము ఎక్కడో తను సందేహించాడు. నిజంగా నేనేనా నీళ్ళ మీద నడిచేది? నిజంగా నేను అలాగ నడవగలుగుతానా? ప్రభు దగ్గర వెళ్ళగలుగుతానా? అందుకని ప్రభు దగ్గర చేరేటంత వరకు కూడా ఆ విశ్వాసాన్ని తను కలిగి ఉండలేకపోయాడు ఆ సెకండ్స్లో. కాబట్టి నీటిలో మునిగిపోసాగాడు. చూడండి, మొదటి అడుగు వేసినప్పుడు ఏ దృఢ విశ్వాసం ఉందో అదే కొనసాగించుంటే అతను చక్కగా ప్రభు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఎంత డిస్టెన్స్ మనం చెప్పలేం కానీ చూడండి, 2 అడుగులు వేస్తే వెళ్ళిపోయేదానికి ఎవరు అడగరు. నాకు తెలిసి దూరంలో ఉన్నాడు కాబట్టి గుర్తుపట్టలేదు. కాబట్టి ప్రభువా, నీవే అయితే నన్ను నడవడానికి నీవు అనుమతించు. సరే పేతురు, నడిచిరా అన్నాడు కదా. చూడండి, ఆ మాట విన్నప్పుడు ఉన్న ధైర్యము, గాలిని చూచినప్పుడు, సముద్రాన్ని చూచినప్పుడు, చీకటిని చూసినప్పుడు ఎక్కడో భయపడ్డాడు, ఎక్కడో సందేహించాడు. నేను అంతవరకు వెళ్ళగలుగుతానంటారా? లేకపోతే ఏమైనా దారిలోనే ఏమైనా మునిగిపోతానేమో? ఎందుకంటే సముద్రంలో ఏం వెళ్తూ ఉండదు కదా, చెమ్మ చీకటి ఉంటుంది. అలాగనే ఎక్కడ ఎంత లోతు ఉంటుంది కూడా కొన్నిసార్లు చెప్పలేనటువంటి పరిస్థితి. మన ఆత్మీయ జీవితంలో ప్రభువుతో చూడండి, నిజంగా చివరి వరకు నడిచుంటే ఏమంటండి, యేసు ప్రభులా పేతురు కూడా నడిచాడు అన్నటువంటి ఒక గొప్ప ఘనత వచ్చి ఉండేది కదా. అంటే అంతము వరకు ఆ దృఢమైన విశ్వాసం కలిగి ఉండుంటే ప్రభు వల్లే తనకు కూడా ఘనత వచ్చేది. కానీ అవిశ్వాసమును బట్టి, సందేహించడాన్ని బట్టి ఆ దృఢమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, బలమైన విశ్వాసం ఏదైతే ఉందో అది ఒక్క అడుగుతోనే దిగిపోయింది. ఎప్పుడైతే తన జీవితంలో భయమని ఆహ్వానించాడో వెంటనే మునిగిపోసాగాడు. ప్రభు వెంటనే చేయి పట్టుకొని సరే అతన్ని తర్వాత ఆయన ప్రభు కాపాడుతున్నాడు. గుర్తుపెట్టుకుందాం పిల్లరా, అంతము వరకు అంటే ప్రభు దగ్గర చేరే వరకు కూడా తను మొదట అన్న మాట మీదే ఉండుంటే, భయపడకుండా ఉండుంటే చక్కగా నీటి మీద నడిచినటువంటి గొప్ప అనుభవము మరి పేతురు జీవితంలో ఉండేది. ఇట్లా పేతురు జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయండి. అంతము వరకు ఆ దేవునితో ఉన్నటువంటి ఆ రిలేషన్ కొన్నిసార్లు మధ్యలో బ్రేకప్ ఇచ్చుకునేవాడు కదా. అందుకని ఇదిగో ప్రభువా, ఎవరు విడిచినా నేనైతే నిన్ను విడిచిపెట్టను, ఎవరు అభ్యంతరపడినా నేనైతే నీ విషయంలో అభ్యంతర పడను, నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ప్రభువా, సంపూర్ణమైన నమ్మకం ఉంది నాయన. అలా అంటూనే అదే రాత్రి ఎన్నిసార్లు అన్నాడని 3 సార్లు కోడి కూయక మునిపే ప్రభువును ఎరుగను అని అబద్ధం చెప్పే పరిస్థితిలోనికి వెళ్ళిపోడు. ముందేమన్నాడని, ప్రభువా, ఎవ్వరు విడిచిపెట్టేసినా నేనైతే నిన్ను విడిచిపెట్టను, ఎవ్వరు అభ్యంతరపడినా నేనైతే అభ్యంతరపడను.
ఎప్పుడైతే చూడండి ఆ చెప్పినప్పుడు ఉన్నటువంటి ఆ దృఢ విశ్వాసము, మరి తర్వాత తనకు ఒక సమస్య వచ్చింది, తనకు ఒక కష్టం వచ్చింది, మరి అది కొనసాగించగలిగాడా? యేసు ఎవరో ఎరుగను అని అబద్ధం ఆడడం మొదలెట్టాడు, తనకు తను శపించుకోవడం మొదలుపెట్టాడు. నేను ఏ విశ్వాస జీవితం అయితే మనం కలిగి ఉన్నామో, ఏ భక్తి జీవితం అయితే కలిగి ఉన్నామో, అది పరిస్థితులు వచ్చినప్పుడు భయపడిపోయి మనము విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎలా ఉండాలండి? నేను ఇక్కడతో ఆగిపోను, వెనుకకు తిరగను, నేను ముందుకు కొనసాగుతాను. చూడండి, నిజంగా పేతురు జీవితంలో స్టేట్మెంట్ చూడండి. ప్రభా, ఎవరేమనుకున్నా నాకు తెలియదు, నేనైతే ఏమనుకుంటున్నాను, నీవు క్రీస్తువి అనుకుంటున్నాను. ఎవరు ఏలియా అనుకుంటున్నారా, లేకపోతే ఎవరు అనుకుంటున్నారంటే ప్రవక్తలో ఒకటి అనుకుంటున్నారంటే, ప్రభా ఎవరేమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నీవు సజీవుడైనా దేవుని కుమారుడైనా క్రీస్తువు. ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడు? అంత స్టేట్మెంట్ ఇచ్చినాడు. తర్వాత ఏమంటాడండి? యేసు ఎవరో ఎరుగనన్నటువంటి స్థితి. అంటే చూడండి, తన జీవితంలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి, కొన్ని ఆటంకాలు వచ్చాయి, లేదా ప్రాణం మీదకి వచ్చింది. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎరుగనన్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అంటే అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని పేతురు కొనసాగించలేకపోయాడు. కానీ ప్రభు దగ్గర మరలా పశ్చాత్తాపడ్డాడు కనుకనే దేవుని కొరకు బలమైనటువంటి సాధనంగా పేతురు వాడబడగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి, మన జీవితంలో చాలా స్ట్రాంగ్గా ఉంటాం, చాలా మంచిగా ఉండాలనుకుంటాం. విశ్వాసంలో మంచిగా ఉండాలి, సమర్పణలో మంచిగా ఉండాలి, ప్రార్థనలో మంచిగా ఉండాలి, భక్తి జీవితంలో మంచిగా ఉండాలి, పరిచర్యలో సహకరించాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో అనుకోకుండా మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు వస్తాయి. అవి మనలను విశ్వాసములో కిందకి వెళ్ళిపోయేటట్టు. ఎందుకంటాడు, మీరు దృఢమైన విశ్వాసమును చేపట్టిన ఎడలనే. అంటే జారిపోయే పరిస్థితులు వస్తాయి, జారిపోయే పరిస్థితులు వస్తాయి. సాతానుడు కొన్నిసార్లు మన దగ్గర ఆ విశ్వాసాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు మన నిర్లక్ష్యాన్ని బట్టి మనం వదిలేసుకుంటూ ఉంటాం. అందుకనే ఎలా పట్టాలండి? గట్టిగా చేపట్టాలి. చాలామంది విశ్వాసం అండి, విశ్వాసం జారిపోకుండా, లేదా సాతానుడు పరిస్థితుల ద్వారా మన దగ్గర నుండి లాగివేయకుండా దృఢమైనటువంటి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. మన చేతుల్లో ఎంత గట్టి వస్తువు ఉన్నా కింద పడేసామనుకోండి, ఏమవుద్ది? ఖచ్చితంగా పగిలిపోద్ది కదా. కనుక అంతము వరకు దృఢమైనటువంటి విశ్వాసాన్ని చేపడితేనే, అది గట్టిగా పట్టుకుంటేనే క్రీస్తులో పాలివారం అవుతాం. అంటే చేపట్టకపోతే ఆయనకి మనకి పాలు ఉండదు అన్నట్టు. ఇదిగో నా కుడి ప్రక్కన ఉన్నటువంటి వారితో అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా మీరు లోపలికి రండి. అంటే లోపలికి వెళ్తారంటే అందులో వాళ్ళు పాలిభాగస్తులు అవుతారు, ఆ నిత్యత్వంలో పాలిభాగస్తులు అవుతారు, ఆ నిత్య జీవంలో పాలిభాగస్తులు అవుతారు. దేవుడిచ్చే ప్రతి వాటిని స్వతంత్రించుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మన మజిలీ ఏంటి, మన గమ్యం ఏంటి, మన గురి ఏంటి అయి ఉండాలంటే, నేను క్రీస్తులో పాలిభాగస్తునిగా ఉండాలి, పాలిభాగస్తురాలిగా ఉండాలి. మరి అలా ఉండాలంటే దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. బలహీనమైన విశ్వాసము కాదు. దృఢమైన విశ్వాసాన్ని గట్టిగా అంటే గట్టి పట్టడం అంటే అర్థం ఏంటంటే, అందులో నేను కలిగి ఉన్న దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా జారవిడ్చుకోకూడదు అన్నటువంటి ఆసక్తి, లేదా దాని విలువను తెలుసుకునే వారంగా. చూడండి, విలువైన వస్తువులు ఏం చేస్తామండి? చాలా జాగ్రత్తగా వాటిని పట్టుకుంటాం. మన పిల్లలు మనతో రోడ్డు మీద నడిచేటప్పుడు మనం ఏం చేస్తామండి? ఎట్టబడితే అట్లా వదిలేస్తామా? చిట్టుగుల్ని పట్టుకుని వెళ్తామా? రోడ్డు మీద ప్రమాదం ఉంది అనేటప్పుడు మనం ఏం చేస్తామని గట్టిగా చేయబట్టుకుంటాం. బండి మీద వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఏమంటాం? అరే గట్టిగా పట్టుకోరా అంటాం, అంతేనా? అరే పట్టుకోలేదు వద్దు అంటామా? అంటే గట్టి పట్టుకో అంటాం. ఎందుకు? ఏ పరిస్థితి వచ్చినా పడిపోకుండా ఉండడం కోసం. విశ్వాసము అంతము వరకు గట్టిగా మనము చేపట్టే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పిల్లలు, దేవుడిచ్చే శక్తి వలన కొందరు విశ్వాసంతో సంవత్సరం యొక్క అంతము మట్టుకు, అంటే స్టార్టింగ్ బాగుంటుంది చాలామంది జీవితాల్లో కదా,
చివరికి వచ్చేటప్పటికి ఏదని రన్నింగ్ రేస్ అవనివ్వండి, లేకపోతే మనం ఏదైనా పని చేసామనుకోండి, ప్రారంభం ఎంత బాగుంటుందో కదా. ప్రారంభం చాలా బాగుంటుంది. ఉదయకాలం చూడండి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ప్రార్థనకు వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా వస్తాం. గంటన్నర, 2 గంటలు, 3 గంటలు, 4 అయింది అనుకోండి, ఏమొస్తాయి? నీరసం వస్తుంది. కొంతమందికి ఎంతసేపు ఉన్నా నీరసం రాదు. ఎందుకు రాదు? వాళ్ళు ఆ స్థితికి వాళ్ళు ఇష్టపడతారు, అలవాటు పడతారు. ప్రారంభము అందరి జీవితాల్లో బాగానే ఉంటుంది. 2023-24 ప్రారంభం బాగానే ఉంది. ఈ ప్రారంభం ఎలా ఉండాలండి? చివరి వరకు అదే ఆసక్తిని కనపరచాలి, లేదా అదే విశ్వాసాన్ని మనము చివరి వరకు మనం కాపాడుకోగలిగితే దృఢమైన విశ్వాసమును బట్టి గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాము. అందుకని ప్రభువు పట్ల మనకున్నటువంటి విశ్వాసాన్ని చివరి వరకు మనము కాపాడుకుంటూ రావాలి. అలాగన వచ్చిన నాడే చూడండి, మత్తయి సువార్త 24:13 ఒక మాట రాయబడింది, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు. మత్తయి సువార్త 24:13. చాలు. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షణ పొందుతాడు. అంతము వరకు మన దృఢ విశ్వాసాన్ని కాపాడుకుంటేనే క్రీస్తులో పాలిభాగస్థులం అవుతాము, ఆయనలో ఉన్న ఆశీర్వాదాలకు పాలిభాగస్థులం అవుతాము. చూడండి, ఈ మధ్యన మనకి ఎలక్షన్లు జరిగాయి. చాలామంది నాయకులు వాళ్ళు ఉన్న పార్టీలు వదిలేసి వేరే పార్టీలు జంప్ అయిపోయారు. పాపం విచిత్రం ఏంటంటే, గెలిచే పార్టీలో ఉండాల్సిన వాళ్ళు తొందరపడిపోయి కంగారు పడిపోయి వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. తీరా చూస్తే వాళ్ళు పార్టీ మారారుగా. ఇంతకుముందు వాళ్ళు ఉన్న పార్టీ గెలిచిందనమాట. గెలిచేసరికి ఇప్పుడు లబోదిబోం అంటున్నారనమాట. అరే, అట్లీస్ట్ ఎలక్షన్ల వరకు ఓపిక పట్టి ఉంటే తర్వాత ఏదైనా పోస్ట్ వచ్చేది కదా, ఎలక్షన్ల వరకు ఆగుంటే పార్టీ వాళ్ళు ఏదో మనకి అవకాశం ఇచ్చేవారు కదా అన్న తల్ల కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి మంచి లీడర్సే, మంచి మంచి నాయకులే కంగారు పడి తొందరపడి వాళ్ళు పార్టీలు మారిపోయారు. అంటే చూడండి, ఎప్పుడైతే వాళ్ళు ఆ ఓపిక లేదు. అందుకే చూడండి, విశ్వాసము మనకు ఒక పరీక్షను కలుగజేస్తుంది. ఆ పరీక్షలు అంట ఓర్పు నేర్పిస్తుందంట. చూడండి, విశ్వాసమును బట్టి కలిగే పరీక్ష మనకు ఓర్పును తీసుకొని వస్తుంది. విశ్వాసమును బట్టి కలిగే పరీక్ష మనకు ఓర్పును తీసుకొస్తుందని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం. అందుకే వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే ఓర్పు అనేది చాలా అవసరము. అలాగన ఓర్పు ఉన్ననాడే మనము ఆ వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం చదివినట్లయితే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దృఢమైనటువంటి విశ్వాసాన్ని అంతం వరకు గట్టిగా చేపట్టాలి. మరి అదే విశ్వాసం అప్పుడప్పుడు ఏమవుతుందట? పరీక్షకు లోనవుతుంది, పరీక్షకు లోనవుతుంది. చూడండి, ప్రతి సంవత్సరం కూడా బస్సులు ఉండేవాళ్ళు, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అదేం చేస్తారంటే వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ లేకుండా ఏది కూడా రోడ్డు మీదకి రాదు. ఎందుకు అనంటే అది సరిగ్గా ఫిట్నెస్ లేకపోతే ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ప్రమాదం అవుతుంది, లేదా ప్రమాదాలు జరిగినప్పుడు చాలా నష్టం జరుగుతుంది. అలాగని ఇప్పుడు దృఢమైనటువంటి విశ్వాసము కూడా మనం ఎంత దృఢంగా ఉన్నామో తెలుసుకోవడం కోసం అప్పుడప్పుడు ఏమవుతుందండి? పరీక్షలు వస్తాయంట. అందుకని చూడండి, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును కలుగ చేస్తుంది. కనుక మరి అటువంటి ఓర్పు ఏం చేయాలట? చివరిలో చూసినట్లయితే, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓర్పు ఏమవ్వాలట? ఇక్కడ వరకు ఓర్చుకున్నామండి, ఇంక ఓర్చుకునేది లేదండి, ఇంత మటుకు ఓర్చుకున్నది చాలండి, ఇంక ముందు మేము ఓర్చుకోలేమండి. విశ్వాస జీవితంలో పరీక్ష ఎదురవుతుంది. పరీక్ష ఎదురైనప్పుడు మనం ఏమనుకోవాలటండి? మహానందమని అనుకోవాలి.
పరీక్ష లేకపోతే ఘనత ఎలాగొస్తుంది? పరీక్ష లేకపోతే ఆ దృఢత్వం ఎట్లా తెలుస్తుంది? అంతెందుకండి మనం కొడతా ఉంటాం మైక్ టెస్టింగ్ అని కదా. మరి టెస్ట్ చేస్తేనే కదా అది ఎక్కడి వరకు వెళ్తుంది, తర్వాత అది ఎంత క్వాలిటీతో ఉంది, లేకపోతే అది ఎంతవరకు రీచ్ అవుతుంది, ఇంకేమైనా సౌండ్స్ వస్తున్నాయా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా. ఎప్పుడండి టెస్ట్ చేస్తేనే. టెస్టింగ్ లేకుండా అందరూ వంటలు చేస్తారు ఆడవాళ్ళు కదా. వంటలు చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి టేస్ట్ చేస్తాం. ఉప్పు సరిపోయిందా, లేకపోతే కారం సరిపోయిందా, మసాలాలు సరిపోయా. కొంతమంది కొన్నిసార్లు మంచి ఓవర్ కాన్ఫిడెన్స్ మీద ఏం చేస్తారు, చక్కగా అసలు ఏమి లేకుండా దించేస్తారనమాట. అన్నీ వేసామనుకుంటారు కదా. తీరా చూస్తే దించిన తర్వాత అనుకుంటారు, అరే ఉప్పు సరిపోలేదు, లేకపోతే కారం సరిపోలేదు, మసాలా సరిపోలేదు. గుర్తుపెట్టుకోండి, అదే ముందు టెస్ట్ చేస్తే ఏది తక్కువ ఉందో తెలిసిపోతుంది. అప్పుడు వెంటనే దానికి వేస్తుంది. దాని తర్వాత వేసినా అంత రుచి రాదు కదా. అలాగని మన విశ్వాస జీవితంలో ఎదురయ్యే పరీక్ష, ఎప్పుడైతే పరీక్ష వస్తుందో గుర్తుపెట్టుకోండి, ఆ పరీక్ష మనల్ని ఏం చేస్తుందట, ఓర్పును తీసుకొని వస్తుంది. ఆ ఓర్పు దాని క్రియను కొనసాగింపునట్టుగా, అంటే అంతం వరకు ఆ రీతిగా ఓర్చుకునే వారంగా మనము ఉండాలి. అంతం వరకు ఆ ఓర్పు తన క్రియను కొనసాగింపనీయాలి. ఒక వ్యక్తి ఇలా రాస్తూ, ఒక బొమ్మ తాలూకు మెడలో దండ ఉందంట. ఓకే, అదే బొమ్మ కిందన పువ్వులు ఉన్నాయి. మెడలోనేమో పూల దండ ఉంది, కిందనేమో విడి పువ్వులు ఉన్నాయి. ఇప్పుడు ఈ కింద పువ్వు అంటుందట, నువ్వు నేను ఒకే జాతి పువ్వులమి. నువ్వు ఫ్రెష్గా ఉన్నావు, నేను ఫ్రెష్గానే ఉన్నాను. నువ్వేమో మెడలో ఉన్నావు, నేనేమో కాళ్ళ దగ్గర ఉన్నాను. ఏంటి బాధ, ఏంటి సీక్రెట్ ఏంటి అన్నదంట. అప్పుడు దండలో ఉన్న పువ్వులు అన్నాయంట, నేను దండగా మార్చబడాలంటే సూత్తో గుచ్చాలి. నన్ను సూత్తో గుచ్చి దారంతో కట్టి అప్పుడు మెడలో వేస్తారు. ఇప్పుడు నాకు సూది గుచ్చుడు వద్దు, దారం కట్టుడు వద్దు అనుకుంటే నేను దండలాగా ఉండి మెడలో పడను. నేను ఇప్పుడు నువ్వు విడిగా ఉన్నావు, నీ ఇష్టమే, నీకు సూది గుచ్చుడు లేదు, దారం కట్టుడు లేదు. అటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు, ఎటైనా వెళ్ళొచ్చు. కానీ నాకు అట్లా కాదు, నేను ఎటు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అలాగనే గుచ్చకుండా నాకు దండలోకి నేను వెళ్ళలేను. నాకు ఆ సూది గుచ్చుడు దెబ్బ తగిలింది కాబట్టి నేను దండనయ్యాను, నీకు ఆ బాధలు ఏమీ లేవు కాబట్టి నువ్వు కాలి కింద పువ్వు అయ్యావు. ప్రియులరా, విశ్వాసము పరీక్షించబడకపోతే ఘనత రాదు. విశ్వాసము పరీక్షింపబడకపోతే అందులో నుండి వచ్చే ఓర్పు మనము చూడలేము. కనుక ఓర్పు కలిగిస్తుంది దేవుని యందు మనం కలిగినటువంటి గొప్ప విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 66వ కీర్తన 11, 12 వచనాలు మనం చదివినట్లయితే, చాలు, నీవు మమ్మల్ని బందీగృహములో ఉంచావు, తర్వాత మా నడుముల మీద గొప్ప భారము పెట్టావు, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు మమ్మల్ని సమృద్ధి గల చోటికి రప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, ఇక్కడ బందీ గృహంలో మేము ఉన్నాము, నిప్పుల్లో నీళ్ళలో పడ్డాము కాబట్టి
ఇంకా మా వల్ల కాదు అనుకున్నాం అనుకోండి, సమృద్ధి గల చోటుకు వెళ్తామా? ఆ స్థితిలో వాళ్ళు ఓర్చుకున్నారు కాబట్టి, ఆ నడుము మీద భారం ఉన్న, ఆ బందీగృహంలో ఉన్న ఓర్చుకున్నారు, సహనం కలిగి ఉన్నారు కనుకనే తర్వాత ఎక్కడికి వెళ్ళారండి? సమృద్ధి కలిగినటువంటి చోటుకు వెళ్ళారు. అంటే సహించుకోవాలి ప్రియులారా, అంతము మట్టుకు. అందుకే అంతము వరకు ఎవడైతే సహిస్తాడో వాడే రక్షింపబడతాడు. ఎవరైతే చివరి వరకు ఈ స్థితిని కలిగి ఉంటారో వారే క్రీస్తులో పాలివారు అవుతారు. అందుకనే దేవునిలో ఉన్నవి అంత ఈజీగా వచ్చేవి. మనకి చూడండి, పనసపండు అంటే అందరికి బాగా ఇష్టం కదా, పనసపళ్ళు అంటే బాగా ఇష్టం. మరి చక్కగా పనస తొనలు రావాలంటే ఎట్ట పడితే అడ్డ అడ్డదిడ్డం కోస్తే అవుద్దా? ఒకవేళ కోస్తాం, కొన్నిసార్లు ఏం చేస్తాం, మంచి స్టార్ట్ చేస్తాం, మంచి కొయ్యాలి, మంచిగా తినాలి, తొనలన్నీ బాగా తినాలి, మంచిగా తినాలనుకుని ఏం చేస్తాం, మంచిగానే స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసేటప్పటికి ఒక 2 నిమిషాలకి మనకు అర్థమైపోద్ది ఇది అంత ఈజీ విషయం కాదు. కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం, ఎట్టోడ దగ్గర కోసేద్దాం ఏముంది అని చెప్పి ఇంక కోయడం మొదలెడతాం అనమాట. తీరా కోసిన తర్వాత ఏమొస్తాయండి, సగం తొన అటు సగం తొన ఇటు, మధ్య ముక్కలు వస్తుంటాయి అన్నమాట. ఏది తొన రూపంలో రాదు. చూడండి, కొంతమంది చాలా ఓర్పుతో నేర్పుతో వాటిని కట్ చేయడం నేర్చుకుంటారు. నేర్చుకునేటప్పుడు చక్కటి ఆ తొనలు అనేవి తీయగలుగుతారు. మనం ఓర్చుకోలేదనుకోండి, తొందరగా అయిపోవాలనుకుంటే ఇక్కడ బందీ గృహంలో మేము పడ్డప్పటికీ, నీళ్ళలో పడినప్పటికీ, నిప్పుల్లో పడినప్పటికీ, అయినను నీవు మమ్మల్ని సమృద్ధి కలిగినటువంటి చోటుకు నీవు మమ్మల్ని తీసుకొని వెళ్ళావు దేవా. అందుకని కష్టం వచ్చింది, బాధ వచ్చింది, జనాలు మన మీద పడ్డారు కాబట్టి మనము దానికి తగ్గట్టుగా మనం స్పందిద్దాం అనుకున్నాం అనుకోండి, ఓర్పు తన క్రియను కొనసాగనింపనియాలి. దేవుడు విడుదల చేసేటంత వరకు, దేవుడు కనికరించేటంత వరకు, దేవుడు మన పక్షాన ఉండేటంత వరకు మనం ఎలాగ ఉండాలండి? ఓర్పు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియులారా, నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేశావు, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడ్డాం. ఇవన్నీ అనుభవాలు వచ్చినప్పటికీ నాయన, అయినప్పటికీ కూడా మేము వాటిని ఓర్చుకున్నాం కనుకనే ఈరోజు మేము ఏం చూస్తున్నాం? సమృద్ధిని చూస్తున్నాము దేవా. మన జీవితాల్లో సమృద్ధిని చూడాలంటే, సమృద్ధి అయినటువంటి జీవము చూడాలంటే, సమృద్ధి అయినటువంటి స్థితిని చూడాలంటే, మంచి స్థితిని చూడాలంటే విశ్వాసమును బట్టి కలిగే ఓర్పును మనము కలిగి ఉండాలి. ఓర్పు తన క్రియను కొనసాగేటట్లుగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ మాటను చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 3వ మాట మనము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30 నుండి 34 వరకు చదువుదాం. అంతకుముందుగా సరే అదే చదువుదాంలేండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. చాలు. సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను. ఇక్కడ అంతం వరకు మనము ఏమి కొనసాగించాలంటే చూడండి, ఒకటి సోమరి అని ఎవరినంటాము అంటే అక్కడ పని ఉన్న చేయనటువంటి వాడిని. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 25-26లో ఒక వ్యక్తి ఏమంటాడంటే, నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వాడిని చూచి ఏమన్నాడు? నీ తలాంతు నువ్వు తీసుకుంటే భలే మంచి దాచుడా. చదవండి, చదివితే మీకే అర్థమైంది.
సోమరివైన చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడా. అంటే దేవుడు ఒక తలాంతి ఇచ్చాడు. ఈ తలాంతిని ఏం చేయాలా? మరి 2 ఇచ్చిన ఆయన 2 చేశాడు, 5 ఇచ్చిన ఆయన 5 చేశాడు. ఈ 1 ఇచ్చిన ఆయన 1 చేయొచ్చుగా. చేయకుండా ఏం చేస్తున్నాడు? దాచిపెట్టాడు, భూమిలో దాచిపెట్టి వచ్చిన తర్వాత ఇదిగో నువ్వు 1 ఇచ్చావు, నీ 1 నీకు ఇచ్చేస్తున్నాను. అప్పుడు యజమానుడు అంటున్నాడు, సోమరివైన చెడ్డదాసుడా. అంటే ఇతడు పని చేయలేదు. ఓకే, ఇచ్చిన పనిని చేసుంటే అట్లీస్ట్ షాహుకారు దగ్గర పెట్టుంటే దానికి ఎంతో కొంత ధర్మ వడ్డీ వస్తుంది, అదైనా తీసుకుందును అని చెప్తా ఉన్నాడు. కానీ ఇతనికి షాహుకారు దగ్గరికి వెళ్ళాలన్న తెలివితేటలు కూడా, అది కూడా సోమరితనం ఉంది, అది కూడా పని చేయడానికి ఇష్టం లేదు దీనికి. లేదా మరి అటువంటి సోమరివైన జీవితం ఎలాగుంటుందట ఇక్కడ చెప్తున్నాడు. 24:30లో సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా. ఇప్పుడు తెలివి లేనితనం, సోమరితనం ఎప్పుడు వస్తుందండి? భయం లేనప్పుడు. అంటే యజమాని అంటే భయం ఉంటే ఏంటి? అమ్మో మా ఓనర్ ఊరుకోడండి కాబట్టి పని చేయాలంటాడు కదా. తెలివి ఎందుకు ఉండదు? వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎందుకు తెలివి లేనితనం వస్తుందంటే, దేవుడంటే భయభక్తులు లేని వారికి ఏముంటుంది? ఈ తెలివి లేనితనం అనేది వస్తుంది. దేవుడంటే భయభక్తులు ఉన్న వారికి తెలివి జ్ఞానం ఎట్లా వస్తుందో, దేవుడంటే భయం లేని వారికి ఈ తెలివి లేనితనం వస్తుంది. అందుకనే మరి అటువంటి తెలివి లేని వాని జీవితం ఎలాగుంటుందట? ద్రాక్ష తోట ఎలాగ కప్పబడుతుంది? తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను. అంటే భయభక్తులు దేవుని యందు మనము కలిగి ఉన్నంత కాలం, గుర్తుపెట్టుకోండి, మన దగ్గరికి తెలివే ఉంటుంది తప్ప తెలివి తక్కువతనము ఉండదు. అంటే మనం ఏం చేయాలండి? అంతము మట్టుకు దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించాలి. ఏ సందర్భంలో అయితే దేవుడంటే భయం పోతాదో, ఏ సమయంలో దేవుడైతే భక్తి పోతాదో, అప్పుడు మనలోనికి ప్రవేశించేది ఏంటి? తెలివి లేనితనము. చూడండి, మా వాడు 5th క్లాస్ వరకు బాగా చదివాడండి, 6th నుండి ఎందుకో డల్ అయ్యాడండి, 8th క్లాస్కి వచ్చేసరికి ఫెయిల్ అయ్యాడు, మొదలెట్టాడండి, 9th క్లాస్లో చదువు మానేశాడండి. ఉన్నారా అటువంటి చాలామంది? ఏమైందో తెలియదండి అంటారు. అంటే మొదట్లో బాగా చదివేవాడు, మొదట్లో బాగా కష్టపడేవాడు, మాస్టర్లు అంటే భయం, తల్లిదండ్రులు భయం. పెద్దోడు అవుతే కొద్ది ఏమొచ్చింది? మాస్టర్లు అంటే భయం లేదు, చదువు అంటే భయం లేదు, తల్లిదండ్రులు అంటే భయం లేదు. భయం లేనితనం కానీ వచ్చిందంటే దాంతోపాటు ఏమొస్తుందట? తెలివి లేనితనం వస్తుంది. దేవుడంటే భయం లేనితనం వస్తే, దేవుడంటే భయభక్తులు లేకపోతే దానితో పాటు తెలివి లేనితనం వస్తుంది. ఇప్పుడు తెలివి లేనితనం వస్తే ఏమవుద్దట? తెలివి లేని వానికి కూడా మనకి అక్కడ చెప్పబడిన మాట, వాడి ద్రాక్ష తోట నేను దాటి రాగా ఏమంటున్నాయట? ముండ్ల పొదలంట బలిసి ఉన్నాయంట. ఎంత విచారకరమైన విషయం అండి. అందుకని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ ద్రాక్ష తోట ఎలాగుంటుందండి? ముండ్ల పొదలు ఉంటాయా? చక్కటి ద్రాక్ష పళ్ళు, చక్కటి ద్రాక్ష గేలలు. అందుకని మన జీవితంలో గుర్తుపెట్టుకుందాం, మనం దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నంత కాలము మనకున్న ద్రాక్ష తోట, మనకున్న గృహం, సంఘం కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడంటే భయం లేదనుకోండి, అక్కడ ముండ్ల పొదలు ఉంటాయి. ముండ్ల పొదలు ఎలాగ ఉంటాయట? బలిసి ఉంటాయంట, అంటే దృఢంగా బలంగా ఉంటాయంట. అసలు ద్రాక్ష తోటలో ఏవి బలంగా ఉండాలండి? ద్రాక్ష తోటలో ద్రాక్ష తీగలు బలంగా ఉండాలి, ద్రాక్ష తోటలో ద్రాక్షవల్లి బలంగా ఉండాలి. అప్పుడే అందులో శ్రేష్టమైనటువంటి ద్రాక్ష ఫలాలు వస్తాయి. తెలివి లేని వాని యొక్క ద్రాక్ష తోట ముండ్ల పొదలతో, చూడండి, దాని ఎంతట ముండ్ల తుప్పలు బలిసి ఉండెను. ముండ్ల తుప్పలో వెళ్ళగలుగుతామండి? మామూలు తుప్పల్లోకి వెళ్ళడానికే భయం. ముండ్ల తుప్పలంటే అర్థం చేసుకోండి. అందుకని
మనం జీవితకాలము ఏది కొనసాగించాలి, అంత మట్టుకు ఏం కొనసాగుంటుంది. కొంతమంది చూడండి, చిన్నపిల్లలకి మొదట్లో తల్లిదండ్రులు చాలా భయం ఉంటుంది కదా, అలాగే స్కూల్లో టీచర్స్ అంటే భయం ఉంటుంది. తర్వాత రాను ఎట్టండి, నాకు ఒకసారి బాగా గుర్తు, సరసన మనం పేరెంట్స్ మధ్య గౌరవించి పలకరిస్తూ ఉంటాం కదా. అయితే ఒకసారి నా స్నేహితుడు మా నాన్నగారు అటు వెళ్తూ ఉంటే, అరే మీ అయ్య వస్తున్నాడు రా. అక్కడ ఆ భాషలో అయ్య అంటే కొద్దిగా ఎటకారం స్వభావం, ఎటకారం పదం అది. ఇక్కడేమో కొద్దిగా అంటే కొన్ని ప్రాంతాల్లో అయ్య అంటే మంచిగా చూసుకుంటారు. అరే మీ అయ్య వస్తున్నాడు రా. అరే సరసంగా మనకి ఏ పిలిపిల్ల అలవాటు, మీ నాన్నగారు మీ నాన్న ఇది అలవాటు. ఎప్పుడైతే అరే మీ అయ్య వస్తున్నాడు అంటే పక్కన ఒక ఆయన అన్నాడు, ఏరా మీకు అంత ఇదైపోయిందో, పెద్దోళ్ళంటే భయం లేకుండా పోయింది అని చెప్పి ఒకటి గట్టిగా వేసాడు అనమాట. చూడండి, మనము చిన్నప్పుడు పిలుపులో ఒక అర్థం ఉంటుంది, ఒక రకంగా పిలుస్తూ ఉంటాం. అదే టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. కొంత సహవాసం వచ్చిన తర్వాత, కొంత చనువు వచ్చిన తర్వాత, కొంతకాలము వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఏమొస్తుందండి, ఎంతో కొంత పిలుపులో మార్పు వస్తూ ఉంటుంది. గౌరవంతో వచ్చిందైతే పర్వాలేదు, కొంతమందికి నిర్లక్ష్యంతోనూ లేకపోతే వేరే రీతిగానో పిలవడం మొదలు పెడతా ఉంటారు. అంటే అర్థం ఏంటండి, మొదట్లో ఉన్న భయము తర్వాత టీచర్ మీద ఉండదు, తల్లిదండ్రుల మీద ఉండదు, సేవకుల మీద ఉండదు. గుర్తుపెట్టుకోండి, భయము లేనితనము లోపలికి వచ్చిందంటే తెలివి లేనితనము లోపలికి వస్తుంది. తెలివి లేనితనము లోపలికి వచ్చిందా, మన ద్రాక్ష తోట, మన గృహములో చక్కటి ద్రాక్ష పళ్ళు ఉండాల్సిన స్థలంలో ముండ్ల పొదలు బలిసి పెరుగుతాయి. అంటే ఎక్కడ చూసినా ఇంకా చాలా బలంగా ముండ్ల పొదలు ఉంటాయన్నమాట. అందుకని దేవుని ఎరిగినటువంటి మనము, వాక్యం చెప్తుందన్నమాట, దేవుని యందు భయభక్తులు కొంతకాలం కాదు, జీవితకాలము దేవుడంటే మనకు భయభక్తులు ఉండాలి. ఎంతకాలం మనం భయభక్తులు కలిగి జీవిస్తామో అంతకాలము జ్ఞానము మనలో ఉంటుంది, అంతకాలము దేవుని యొక్క తెలివి మన జీవితాల్లో ఉంటుంది. ఏ క్షణాన్నైతే మనము దేవుని యందు భయభక్తులు మెల్లగా సన్నగిలుతూ ఉంటాయో, మెల్లగా కోల్పోతూ ఉంటామో, తెలివి లేనితనం వస్తుంది. చూడండి, ముండ్ల పొదలు బలిసింటే ఒక రోజులో బలిసిపోవవి కదా, ఎన్నాళ్ళో అయితేనే ఆ స్థితి వస్తుంది. అంటే తెలివి లేనితనాన్ని ఎంతకాలం మన జీవితాల్లో ఉంచుతామో అంతకాలము ముండ్ల పొదలు బలుస్తాయి. తర్వాత కింద రాయబడిన మాట, దూలగొండ్లు దాని కప్పి ఉండేను. దూలగొండాకు తెలుసుగా, చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు. ఎట్లా ఆడుకునేవాళ్ళు చెప్పండి, మనం వెళ్తా మనకు పొరపాటున దూలగొండాకు తగిలితే ఒక 10 నిమిషాలు బాగా రుద్దేసుకొని మనకు తర్వాత ఏం ఆలోచన వస్తుంది, అమ్మ నాకు ఒక్కడికేనా ఇది, ఇప్పుడు ఏం చేయాలా, వెళ్తూ ఎట్లా అట్టించుకుని పోతాం అనమాట. ఎవడికి మనతో వచ్చినాడికి. ఇప్పుడు ఆడు మొదలెడుతున్నాడు, అబ్బాబ్బా ఏంట్రా ఏమైందిరండి, దూలగొండాకు ఎవరో తగిలితే ఏంటండి, అక్కడ ఇక్కడ దొరదే. ద్రాక్ష తోటలు ఏముంటాయట, ఏముంటాయి చెప్పండి, తెలివిలేని తనం ఉంటే దూలగొండ చెట్లు ఉంటాయట. అంటే మంచి ఫలాలు ఉన్న చోట్లో ముండ్ల పొదలు, దూలగొండ చెట్లు, ఇవే మనం కలిగి ఉండాల్సింది. అందుకని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మనం, అది ఇట్స్ ప్రాసెస్. ఇది జీవితకాలం మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనం వృద్ధాప్యంలో కూడా చిగురిస్తాం. వృద్ధాప్యంలో అనేక మంది తప్పుదోవ పట్టిన వాళ్ళు లేరా? వృద్ధాప్యంలో సొలొమోను అంతటి జ్ఞానం కలిగినటువంటి వాడే. దేవుడంటే భయం పోయింది, పెళ్ళిళ్ళు చేసుకోవడం మొదలెట్టాడు. 1-2 300 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు. భయం లేనితనం దేవుడంటే. చివరికి ఏం చేశారండి వాళ్ళు, వారి దేవతల వైపు తిప్పేశారు సొలొమోన్ని. అందుకే ప్రసంగి గ్రంథం రాస్తూ అంటున్నాడు అనమాట, ఇవన్నీ చూసా, ఇవన్నీ వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే దేవుని భయం ఉండుంటే, దావీదు చేసినటువంటి ఆ చిన్న తప్పిదానికే తర్వాత అనేక మంది సంతానం వచ్చారు, అనేక మంది దేవునికి వ్యతిరేకంగా జీవించారు. తర్వాత తరం. అందుకే మనం రాజుల గురించి చదివినప్పుడు అనేక మంది దేవుడంటే భయభక్తులతో జీవించిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది దేవుడంటే భయం లేకుండా జీవించారు.
భయం లేనటువంటి వారి రాజ్యాలు కూలిపోయాయి. భయం కలిగి దేవుని మార్గంలో నడిచినటువంటి రాజ్యాలు ముందుకు కొనసాగాయి. ప్రియులరా, ఈ 3 విషయాలు మనం మన ఊపిరి ఉన్నంత వరకు ఈ చివరి వరకు కాపాడుకోవాలి. ఒకటి, మొదటి నుండి మనం కలిగినటువంటి దృఢమైనటువంటి విశ్వాసం. ఇది ఒకసారి కానీ చేజారిపోయిందా, దాని పరిణామాలు మన జీవితాలు విశ్వాసమును బట్టి కలిగే ప్రతి ఆశీర్వాదం మనం చేజార్చుకున్నట్లే, ప్రతి ఆశీర్వాదం చేజార్చుకున్నట్లే. అందుకే విశ్వాసాన్ని ఏం చేయాలండి, అంతము వరకు గట్టిగా చేపట్టాలి, గట్టిగా చేపట్టాలి. అప్పుడే క్రీస్తులో పాలివారం అవుతాం. రెండవదిగా, విశ్వాసమును బట్టి కలిగేటటువంటి శోధనలు వస్తాయో వాటిని బట్టి మనం ఏం చేయాలి, ఓర్పును మనం అది కలగజేస్తుంది. ఆ ఓర్పు కొనసాగించాలి. ఏ రోజైతే మనము నేను ఇంకా సహించలేను, నేను ఓర్చుకోలేను అంటే అక్కడితోనే మన ఆశీర్వాదాలు ఆగిపోతాయి. మనము ఓర్పు కలిగినంత కాలము మనకు నిరీక్షణ అనేది దేవునిలో మనం చూడగలం. అందుకే ఓర్పు మనకు గొప్ప నిరీక్షణను కలుగజేస్తుంది. మూడవ విషయము, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎవరు భయభక్తులు కలిగి జీవించరు అని అంటే, ఎవరైతే సోమరితనం, దేవుని మాటను అంగీకరించడానికి, దేవుడు చెప్పిన పనిని చేయకుండా ఉండడం. చూడండి, యజమానుడు చెప్పాడు, అయ్యా ఇది తీసుకెళ్ళి నువ్వు వ్యాపారం చేయి, మాట వినని తనం, భయం లేదు. యజమానుడు అయితే ఏం చేస్తాడులే, మహా అయితే భయం ఉందా? యజమానుడు అంటే భయం ఉంటే ఏం చేస్తాడండి? యజమానుడు చెప్పినట్టుగా అతను నడుచుకునేవాడు, నడుచుకుని బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడేవాడు. కానీ మా ఓనర్ ఏం చేయట్లే, దేవుడు ఏం చేయట్లే, ఈ విషయంలో స్కూల్ టీచర్ ఏం చేయట్లే, సేవకుడు ఏమనట్లే, భర్త ఏమనట్లే, భార్య ఏమందలే, పిల్లలైతే మా తల్లిదండ్రులు ఏమనరండి, వాళ్ళంత పెద్ద లెక్క చేయాల్సిన అవసరం ఏమీ లేదు. భయము లేనితనము వచ్చిందా, గుర్తుపెట్టుకోండి, అది సోమరి అయిన చెడ్డ దాసుడా అని పిలువబడే స్థితిలో తీసుకువెళ్తుంది. సోమరివైన చెడ్డ భర్తగా, భార్యగా, పిల్లలుగా, సేవకునిగా దేవుని మాట వినకపోతే, అందుకని దేవుడంటే మనకేముండాలండి, భయభక్తులు ఉండాలి. అవి కలిగి ఉన్నంత కాలము గుర్తుపెట్టుకోండి, సోమరివాణి ద్రాక్ష తోట వలె ఉండదు మన తోట. ఎలా ఉంటుందండి? పచ్చని ఒలీవ చెట్లు కలిగినటువంటి తోటగా ఉంటుంది. పచ్చని ఒలీవ చెట్లు, అంజూరపు చెట్లు కలిగినటువంటి తోటగా ఉంటుంది, ద్రాక్ష తోటగా ఉంటుంది. అందుకంటనమాట, తెలివి లేని వాని ద్రాక్ష తోటను దాటినప్పుడు నాకు కనబడింది. అనేక మంది వెళ్తూ ఉంటారు, మన జీవితాలను చూస్తారు, మన కుటుంబాలను చూస్తారు, చూసి ఏంటి ఈ కుటుంబాలన్నీ మొండల పొదలేనా, ఈ యొక్క కుటుంబాలన్నీ దూలగొండలేనా, అవే కనబడుతున్నాయి మన జీవితాల్లో, అవే మన ఆత్మీయ జీవితంలో కనబడాల్సినవి. ఎంత మాత్రము కాదు కదా, మనల్ని చూచినప్పుడు ఏం కనబడండి, చక్కటి ద్రాక్ష పళ్ళు కనబడాలి, చక్కటి ద్రాక్ష తోటల మన గృహం ఉండాలి. ప్రియులరా, అది ఇప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? తెలివి ఉన్నప్పుడే. అందుకనే దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము. మన జీవితాల్లో తెలివి ఉండాలి, కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు ఏమి అనడు అని అనుకోవద్దు ప్రియులరా. ఒకానొక టైం వస్తుంది, ఆ టైంలో ఆ భయభక్తులు లేని తనం బట్టి మన గృహాలే మరి గచ్చ పొదలుగా, ముండ్ల పొదలుగా, దూలగొండల చెట్లు ఉన్నటువంటి ఆ తోటగా ఉంటుంది. కానీ ఎంతకాలం అంటే మనం అంతం వరకు ప్రభునందు భయభక్తులు కలిగి జీవిస్తే మనం చూసినప్పుడు ఏమంటారండి, ఇది కదా చక్కటి ద్రాక్ష తోట. చూడండి, యెజబెలు, ఆహాబు ఏం కోరుకున్నాడండి? ఆహాబు ఏం కోరుకున్నాడు? అతను పక్కన ఒకడు ఉన్నాడు, వాని ద్రాక్ష తోట కోరుకున్నాడు. ద్రాక్ష తోట ఆహాబుకు ద్రాక్ష తోటలు లేవా? ద్రాక్ష తోటలు లేవా? ఉన్నాయి. కానీ ఆ ద్రాక్ష తోట అంత అద్భుతంగా, అంత ఫలవంతంగా ఉంది కాబట్టి అంత గొప్ప రాజు కూడా ఆ ద్రాక్ష తోటను కోరుకున్నాడు. ద్రాక్ష తోటను కోరుకోవడమే కాదు, దాంతోపాటు మరణాన్ని కోరుకున్నాడు. ఆ ద్రాక్ష తోట తీసుకోపోయింటే యెజబెల్ అలా ప్రవర్తించేది కాదు. యెజబెల్ అలా ప్రవర్తించకపోతే ఆహాబు జీవితం వేరేలాగా ఉండేది. ఆ ద్రాక్ష తోటను చూచాడు, కోరుకున్నాడు. అప్పుడు అంటాడనమాట, దావీదు విషయంలో కూడా అదే జరుగుతుంది. దావీదు విషయంలో కూడా దేవుని అంటే భయం ఉంటే నాతాను ప్రవక్త చెప్తున్నాడు, ఏమయ్యా వేరే వాళ్ళ గొర్రె నీకెందుకయ్యా, నీ గొర్రె ఉండేటప్పుడు ఆ వ్యక్తి ఎవరివి? నువ్వే. అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. పిల్లరా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే
తెలివి కలిగి ఉంటాం. తెలివి కలిగి ఉంటే మన కుటుంబం అనే ద్రాక్ష తోట అద్భుతంగా ఫలిస్తుంది. అందుకే 2024 ఏం కోరుకోవాలండి? ప్రభువా, ఏ పరిస్థితి వచ్చినా నీ యందు భయభక్తులైతే మేము కోల్పోము తండ్రి. అంతము వరకు నీ యందు భయభక్తులు కలిగి మేము జీవిస్తాము. చూడండి, సేవకుడేం భయపెట్టడు, తోటి విశ్వాసులు ఏం భయపెట్టరు, ఎవరు భయపెట్టరు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదం మనకు ఫల సమృద్ధిగా వస్తుంది. అందుకని ఒకరి భయం కాదు, దేవుని భయం మన జీవితాల్లో మెండుగా కలిగి ఉంది. దాని ద్వారా గొప్ప లాభం ఏంటంటే మన ద్రాక్ష తోటలు ముండ్ల పొదలు బలవకుండా, దూలగుండ ఆకులు మొలవకుండా మొదటే మనం ఏం చేస్తామండి? వాటన్నిటిని తీసివేస్తాం. అందులో చక్కటి ద్రాక్ష తీగలను నాటుతాం. చక్కటి ఫలాలను మన కుటుంబంలో, మన బిడ్డల రూపంలో మనం చూస్తాం. అందుకని అంతము వరకు దేవుడంటే ఆ భయభక్తులు కలిగి జీవిద్దాం. అంతము వరకు దృఢ విశ్వాసాన్ని చేపడదాం. అంతము వరకు మన ఓర్పును మనం కొనసాగిద్దాం. అలాగున్న దేవుని సన్నిధిలో ఈ 2024 సంవత్సరం మనం నడుచుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల